హలో అండి. ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఈ డైరీ ఫామ్లో అన్ని బఫెల్లోస్ పెంచి వాటి ద్వారా ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. ఈ డైరీ ఫామ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, అలాగే ఈ డైరీ ఫామ్లో ఎన్ని బార్లు ఉన్నాయి, ఎన్ని పాలిస్తున్నాయి, అతని ఆదాయం ఎంత, అతని ఖర్చులు ఎంత, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఆ రైతు చెప్పిన మాటలు మీరు వింటారు. నా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మున్ముందు మీరు చాలా చూడబోతున్నారు. థ్యాంక్ యూ. పేరేం పేరు బాబు? ప్రతాప్ రెడ్డి. కొంచెం గట్టిగా మాట్లాడు. ప్రతాప్ రెడ్డి. ప్రతాప్ రెడ్డి. షెడ్ ఎన్ని రోజులు అవుతుంది పెట్టి? దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ ఎంత ఉంటుంది, విస్తీర్ణం ఎంత ఉంటుంది? విస్తీర్ణం అంటే 6-7 గుంటలు ఉంటుంది. 6-7 గుంటలు. షెడ్ ఎంత ఉంటుంది? షెడ్ దాదాపు ఒక 30 గజాలు ఉంటుంది. 30 గజాలు. పొడవు ఎంత, వెడల్పు ఎంత? అది వెడల్పు 3 గజాలు, పొడుగు 30 గజాలు. ఇప్పుడు ఈ డైరీ ఫామ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 7 సంవత్సరాల కిందట అదే షెడ్ వేసారా, తర్వాత ఏమన్నా? కొద్దిగా పెంచుకుంటా పోయినా. ఫస్ట్ 2 వేసి అట్లా పెంచుకుంటా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు దూడలకు కూడా మీరు వేరే సపరేట్ వేసినట్టున్నారు కదా? అవును. అది చిన్న షెడ్ ఓన్లీ సపరేట్ దూడలకు వేసారు అన్నట్టు. ఇక అది బర్రెలకి అందుబాటులో ఉండాలని దగ్గర వేసిన. ఇప్పుడు మీరు దూడలకు సపరేట్ షెడ్ వేయడానికి కారణం ఏంటిది? ఇక దానికి వేరే ఇక ఒక్క దగ్గర ఉండలేవు కదా దూడలు. వాటికి సపరేట్గా కొద్దిగా పచ్చిగడ్డి, చిన్నగా కొద్దిగా వీక్ ఉన్న వాటికి కొద్దిగా దాన అవి ఇవి వేసి పెట్టాలన్నట్టు. అదే. ఇప్పుడు ఈ బర్రెలు ఒక్కొక్కటి ఎంత పాలిస్తున్నాయి? ఇక ఫస్ట్ ఈయన కానించి 20 రోజులు తక్కువ ఇస్తాయి. 20 రోజుల నుంచి ఇక పెరుక్కుంటూ పోతాయి 6-7 లీటర్ల దాకా. అట్లా పూటకు 6-7 లీటర్లు ఇస్తుందా? పొద్దుమాపు కలిపి పూటకి 3-3.5. 3-3.5 ఇస్తాయి. ఇవేంటి బర్రెలు ఏంటి? మన దేశీ బర్రెలేనా? దేశీ బర్రెలే. కొన్ని క్రాస్ ఉన్నాయి 2-3 గౌడు. ఆ క్రాస్ ఎంత ఇస్తున్నాయి? క్రాస్ 10 లీటర్లు ఇస్తుంది. 2 ఉన్నాయి. అది 80,000కి ఒక చొప్పున తీసుకున్నా 10 లీటర్లు ఇస్తాయి. 5.5. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి టోటల్ బర్రెలు? ఎన్ని ఉన్నాయి అందులో? 13 ఉన్నాయి. 13 ఇట్లా ఎన్ని పాలు ఇస్తాయి? 7 ఇస్తున్నాయి. 7 ఇస్తున్నాయి. ప్రతిమేన్ని 3 నెలలు 4 నెలలు సూళ్ళు అన్నట్టు. ఇంకా మళ్ళీ 6-7 నెలలు మేపాలి వాటిని. మళ్ళీ పాల దశకు వచ్చా మళ్ళీ డెలివరీ అయ్యి. అంటే ఇప్పుడు మీకు టోటల్ ప్రొడక్ట్ ఎంత అవుతుంది? పాలు ఎన్ని లీటర్లు పోస్తారు బయట? 40 లీటర్లు పోస్తున్నాం. అంటే పొద్దుమాపు కలిపా? పొద్దుమాపు కలిపి. అంటే పొద్దుగాల 20, సాయంత్రం 20. ఇప్పుడు తగ్గినాయి అన్ని తరిపి కదా. అప్పుడు 90 దాకా అయ్యేటి.
అన్ని 10 బర్రెలు ఇచ్చేటి, 10, 9 అట్లా. ఇప్పుడు అన్నీ తరిపి అయిపోయినాయి. ఇక బయట కూడా ఏమి ఎండకి ఏం లేదు. ఇక పచ్చి మేతనే కోసుకొచ్చి ఎండు మేత ఒక 2 మేతలు పచ్చి మేత ఒకసారి వేస్తాం అన్నట్టు. కుడితి దాన కొంచెం బాగా కాదు వేస్తాం. అంటే ఇప్పుడు నీకు టోటల్ పొద్దుమాపు 40 లీటర్లు ఇస్తున్నాయి. అంటే మీరు ఎక్కడ బయట పోస్తుర్రా లేకుంటే ఫామ్? ముందు బయట వేములలోనే పోసేది ఉంటుంది, డోర్ టు డోరు. ఇంకా ఇప్పుడు నాకు కొద్దిగా డ్రైవింగ్ ఒక నడపొద్దని డాక్టర్ చెప్పిండు. ఇక ఇక్కడనే లోకల్లో బీఆర్ఓలకు వస్తున్నాం. లోకల్లో బీఆర్ఓలో లీటర్ 60 రూపాయలు లెక్క చిక్కటి పాలు పోస్తున్నాం. లోకల్ ఇక్కడ బీహార్ వాళ్ళు ఉంటారా? ఇక్కడనే వేరే షెడ్లు ఉంటే ఇక వాళ్ళకి పాలు సరిపోతే ఒక 6 నెలలు అని మా దగ్గర ఒప్పందం చేసుకొని ఏ రోజు పైసలు ఆ రోజు ఇచ్చేటట్లు మాట్లాడుకొని తీసుకున్నారు. లీటర్కి ఎంత వస్తున్నారు? లీటర్కి 60 రూపాయలు. 60 రూపాయలు లీటర్ వస్తారు. డైరీ ఫామ్లో ఎంత వస్తాయి మీకు లీటర్కు? ఇంకా 70-80 వస్తాయి అట్లా, 70 రూపాయలు వస్తాయి. మరి మీరు 60 రూపాయలకు వస్తున్నారు అంటే మీరు లాసే కదా 10 రూపాయలు. ఇంకా లాస్ అంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ప్యాకింగ్ ఖర్చు అవి ఉంటాయి కదా. ఇంక హెల్త్ బాగాలేనప్పుడు ఇంక అన్నీ చూసుకోవద్దు, 10-20 రూపాయలు అటు ఇటు అయినా అని అందుబాటులో ఉంటుందని. అంటే మీకు ఇప్పుడు డైరీ ఫామ్ నుంచి ఆటో ఇట్లా ఏమన్నా వెహికల్స్ రావా? ఈ బూత్ నుంచి వస్తాయి ఇక్కడ, ఇంకా వస్తాయి కానీ మనం ఇక్కడ లోకల్లోనే పోస్తున్నాం కదా, ఇంకా వాళ్ళే తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ బూత్ నుండి వచ్చే ఆటోలు మీకు ఎంత కట్టిస్తాయి? వాళ్ళు ఇక డైరీ ఆవు పాలు ఈ మిక్సింగ్ ఉంటాయి, 35 నుంచి ఇక పైకి 42 రూపాయలు. ఇప్పుడు మన బర్రెలకి అయితే ఎంత కట్టిస్తాయి లీటర్కి? లీటర్కి అంతే 40-45 అంతేనా? ఇక ప్యాడ్ను బట్టి ఉంటుంది అది. ఒక్కొక్కటి 80-90 రూపాయలు కూడా పడతాయి ప్యాడ్ ఎక్కువ వచ్చిన వాటికి. ఇప్పుడు మీకు ఈ ప్యాడ్ ఎంత వస్తుంది? ప్యాడ్ అంటే ఇక 6, 5, 5.5, 7 వరకు వస్తుంది. ఇప్పుడు మీరు 7 సంవత్సరాలు అవుతుంది అంటారు కదా, 7 సంవత్సరాలు అంటే ఫస్ట్ ఎన్ని ఉండే మీకు బర్రెలు? ఫస్ట్ నేను 2 మొదలు పెట్టినా అని చెప్పినా కదా. 2 నుండి మొదలు పెట్టారు. కేసీఆర్ ఇచ్చిర్రు అప్పుడు. ఎవరు? కేసీఆర్ ఇచ్చారా? అప్పుడు బర్రె కేసీఆర్ ఇచ్చిండు. అది లోను 20,000 కడితే ప్రతి మేడ్ని 70,000 వరకు ఆయనే ఇచ్చిండు, తెచ్చుకున్నాం. ఇంకా దాని నుంచే ఇక ఇప్పుడు 13 బర్రెలు అయినాయి. ఇంకా దాని నుంచే షెడ్ పెరిగింది. ఈ బర్రెలన్నీ మీ ఆ రెండింటి వాడదారునే పెంచిరు మొత్తం? బయట మళ్ళా ఎక్కడ తీసుకొచ్చు లేదు? బయటనే లోకల్లో ఇక ఆడేడ కొనుక్కొచ్చుకుంటా అట్లా పెంచిన అన్నట్టు. ఓకే. బయట ఎన్ని తీసుకొచ్చిర్రు? ఇక బయట దాదాపు 11 బర్రెల దాకా తెచ్చిన. 11 తీసుకొచ్చారు. వీక్ అయినాయి అమ్ముకుంటూ తెచ్చుకుంటూ పాలు బంద్ అయినాయి మళ్ళా చేసుకుంటూ మళ్ళా సూడు అట్లా తీసుకొచ్చుకుంటూ పాడిగేదల్ని అట్లా అట్లా చేసాం అన్నట్టు. ఇప్పుడు ఈ దేశీ బర్రెలు అయితే ఎంత పడుతున్నాయి మనకి ఇక్కడ? 70,000కి తక్కువ దొరుకుతలేవు ఇప్పుడు. 65, 70, 70,000 కొద్దిగా మంచిగా బలంగా ఉన్న బర్రె అట్లా. ఇక కొద్దిగా ఈతల బర్రె కొద్దిగా తక్కువ వస్తుంది. 2-3 ఈతలు కొద్దిగా రేట్ ఎక్కువే ఉంటాయి, 70 నుంచి ఇక పైకే 80 దాకా. ఇప్పుడు మనకు దేశీ ఆవు కంటే ముర్రె జాతి ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయి కదా, మీరు వాటిని ఎంచుకోకుండా దేశీ బర్రెలను ఎంచుకోవడానికి కారణం ఏంటిది? అయితే ఇక దాంట్లో కొన్ని ఆవులు అటాక్ అని, కొన్ని పాల పొదుగు ఆవులని ఈ డాక్టర్. నేను అనేది ఇప్పుడు ఆవుల గురించి కాదు, బర్రెలనే ముర్రె జాతి బర్రెలు ఉంటాయి కదా, ఉంటాయి. మీరు ఆ బర్రెలను ఎంచుకోకుండా ఈ దేశీ బర్రెలను ఎంచుకోవడానికి కారణం ఏంటిది? ఇప్పుడు లోకల్లో మనం షెడ్ వేసి రోజు దానా పెట్టి వాటిని సేవ చేయాలంటే పెట్టుబడి సరిపోక ఈ లోకల్ బర్రెని ఒక 3 గంటలు బయట తిరిగి ఇంత పచ్చి ఒకసారి వేసి రెండోసారి ఎండితోటి అయిపోతుంటుంది, కొద్దిగా తక్కువ పెట్టుబడి. ఇవి బయట దింపుతారా మీరు? తిప్పుతాం. పొద్దున 9కి పోతే మళ్ళీ సాయంత్రం 2:30-3 మధ్యలో మళ్ళీ ఇంటికి వచ్చేస్తాయి అట్లా. దాని ద్వారా మీరు దాన ఖర్చు అనేది తప్పించుకుంటున్నారు అన్నట్టు కొంచెం. కొద్దిగా అట్లా పెడితే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, కొద్దిగా మళ్ళీ అన్ని అనుకూలంగా కూడా ఉంటుంది. బర్రెలకి రేట్ ఎక్కువ అవుతుంది, కొన్ని పాలు కూడా తగ్గుతున్నాయి అన్నట్టు. ఇంకా దానికి ఆలోచన చేసి ఇక లోకల్లో మన ఇవే బాగుంటాయి అన్నట్టుగా ఇవి తీసుకొచ్చి సాదుడు జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి పచ్చిగడ్డి ఏమైనా పెంచిర్రా? పెంచినాం, 4 ఎకరాలు వేసిన కోన్ సొప్ప అని. కోన్ సొప్ప అది సొప్ప లెక్కనే ఉంటుంది, కొద్దిగా ఇంకా అది తెచ్చి వేస్తున్నాం. మీరు సూపర్ నేఫర్ బాగుంటుంది కదా, మరి అదే సూపర్ నేఫరే కదా? ఓకే. మరి అదే సూపర్ నేఫరే. సూపర్ నేఫర్. ఓకే. 4 ఎకరాలు వేసిర్రు? 4 ఎకరాలు వేసిన.
4 ఎకరాలు అంటే బాగా వేసినట్టున్నారు కదా మీరు. బాగా వేసిన ఇక దాంట్లో ఇక అంటే రోజు కోసుకొచ్చుడే కదా, ఈ 4 నెలల నుంచి ఎండాకాలం నుంచి ఇడుచులు లేదు బర్రెలు, ఇక రోజు అంటే బాగా పడుతుంది కదా. ఇక మక్క కంకులు ఇరిచిని ఖాళీ సొప్ప కూడా తెచ్చి వేసినాం మొన్నటిదాకా. అది కొద్దిగా లేట్ అయిపోయింది. అంటే నాకున్న అంచనా ప్రకారము ఒక ఎకరం దాంట్లో ఒక 10-15 బర్రెలను మనం పచ్చిగడ్డితోని పెట్టచ్చు. మీరు ఇప్పుడు 4 వేసినారు. అవును, దాదాపు 40 బర్రెలతో 4 ఎకరాలు అంటే. 4 ఎకరాలు అంటే ఇప్పుడు అది ఒక్కసారి పెట్టలేదు కదా మనం, ఒకేసారి పెడితే వచ్చు. ఇక కొద్దిగా పెట్టుకుంటా పోయినాం అన్నట్టు. 15 రోజులకి 20 రోజులకి వచ్చే తేడాలో పెట్టుకుంటా పోయినాం. అట్లా ఒక్కసారి రాదు అట్లా. ఇప్పుడు ఎంత 60 రూపాయలు వస్తా అంటారు. మీకు అందులో 60 రూపాయలు లీటర్ వచ్చినప్పుడు 60 రూపాయలకి వెళ్ళి ఎంత ఖర్చు పోతుంది? ఎంత ఖర్చు అంటే ఇక అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎట్టుకుంటుంది అంటే లీటర్కి దాదాపు 25 రూపాయలు అయితే మిగులుతాయి. 25 మిగులుతాయి అంటే 50% పోవచ్చు. ఇప్పుడు వర్కర్ మంది ఉన్నారు. లీటర్ ఎవరికి? వర్కర్కి 18,000 జీతం. రోజు లీటర్ పాలు తీసుకుంటాడు, వారానికి ఒకసారి చికెన్ ఇవ్వాలి, ఇక వంట గ్యాస్ 3 నెలలు మనకి ఆయన రోజుల కోసం బరిగేడ్డి కట్ట 80 పడుతుంది. బరిగేడ్డి పెట్టుకుంటా ఈ దాదాపు రోజు 6 కట్టలు ఒడిసిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు ఆవులు ఫామ్తోని స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందా, బర్రెలతో స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది? ఆవులు అంటే కొద్దిగా అవి చచ్చిపోతాయని, కొద్దిగా ఈ వాతావరణానికి సరిగా సెట్ అవుతాయో కావని దృష్టి బాట మీద పెట్టలే. ఇంకా లోకల్ బర్రెలు కదా, ఒక రోజు మేత అందకుండా సెట్ అయిపోతాయని మన ఇక్కడ ఈ బర్రెలనే సాదుడు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా కొత్త పెట్టే వాళ్ళు మీరు ఏం సలహా ఇస్తారు? బర్రెలు పెట్టమంటారా? బర్రెల వరకు అయితే చెప్పగలుగుతా. బర్రెల వరకు అయితే చెప్పగలుగుతారు. ఆవుల దాని వరకు నేను పోలే, వేరే పక్కన వేసిరు కానీ ఇక నేను ఎక్కువ దాని గురించి ఆలోచన చేయలే. సరే అండి, మంచిది. థ్యాంక్ యూ.